గత 10 సంవత్సరాల కాలంలో 2014లో బీఆర్ఎస్ గెలిచినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకున్నా, బీఎస్పీ నుంచి 2 ఎమ్మెల్యేలు తీసుకున్నా, ఆనాడు కేటీఆర్ కానీ కేటీఆర్ తండ్రి కేసీఆర్ కానీ మాట్లాడలే. తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి గెలిచి పార్టీలోకి వచ్చి బీఆర్ఎస్లోకి వచ్చి 5 సంవత్సరాలు మంత్రిగా కొనసాగిండు. అట్లనే 5 సంవత్సరాలు మంత్రిగా కొనసాగిండు. సిగ్గులేదా ఆనాడు? సిగ్గులేదా ఆనాడు? ఆనాడు గుర్తుకు రాదు. అయిపోయింది. 2018లో 80 మందికి పైన ఎమ్మెల్యేలను ఇచ్చారు బీఆర్ఎస్కి. అయినా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పందులను కొన్నట్టు కొన్నారు. అప్పుడు రాజీనామా చేయించిరా? మరి అప్పుడు ఎటుపోయింది మీ సిగ్గు? అది గుర్తుకు రాదు. వీళ్ళది ఇట్లుంది. వాళ్ళది చూడండి. మరి ఇప్పుడు ఎవరు జూపల్లి కృష్ణారావో లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరి మీరు చెప్పాలా? మీకు సిగ్గుందా? మరి అవతల తప్పు చేసిండు, ఆ తప్పు మీదనే మనం ఎలక్షన్లకు పోతే ప్రజలు మనకు ఓట్లేసిర్రు, మనం ఈ పని చేయడం తప్పు అని. మరి అవతల ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచిర్రు, మనం ఎందుకు తీసుకోవాలి ఆ 10 మందిని? వాళ్ళు తప్పుడు పని చేసిర్రు, మనం ఎందుకు తప్పుడు పని చేయాలనే సిగ్గు మరి మీకెందుకు లేదు? మళ్ళీ ఇప్పుడు దేవుని కండువా, కాంగ్రెస్ కండువా కాదు అది, లేకపోతే ఇంకేం కండువా అది, జాతీయ జెండా. నాకు నిన్నెవరో చెప్తున్నారు, అయితే జాతీయ జెండానన్నా మార్చండి, లేకపోతే కాంగ్రెస్ జెండానైనా మార్చండి. ఎందుకంటే ఇది చాలా అవమానకరం. ఇది కాంగ్రెస్ కండువా మెడలో కప్పుకొని ఇది జాతీయ జెండా అని చెప్తున్నారంటే ఎంత దేశాన్ని అవమానించినట్టు. అందుకే నేను డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, అయితే కాంగ్రెస్ కండువానైనా మార్చండి, లేదంటే జాతీయ జెండానైనా మార్చండి. మరి ఏం చేయాలి? మరి ఇంత నీచంగా మీ కండువా కప్పుకొని ఇది కాంగ్రెస్ కండువా కాదు, ఇది జాతీయ జెండా అని మాట్లాడుతున్న ఈ దుర్మార్గులని ఏమనాలా? వీళ్ళకి సిగ్గు లేదు, వాళ్ళకి సిగ్గు లేదు, ఇద్దరికి సిగ్గు లేదు. ఇద్దరికి సిగ్గు లేకుండా రోడ్ల మీదకి వచ్చి బట్టలు ఇప్పుకొని నిలబడి మాట్లాడుతున్నారు. నువ్వు చేయలేదా, నువ్వు చేయలేదా, నువ్వు చేయలేదా, నువ్వు చేయలేదా అని. 10 మంది ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా పార్టీ మారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పిన తర్వాత ఇంకా మేము పార్టీ మారలేదని చెప్పడం ఏంది? అఫిడవిట్లు వేయడం ఏంది? స్పీకర్కు నోటీసులకి రెస్పాండ్ అవ్వడం ఏంది? అసలు వీళ్ళకి అసలే లేదు, వాళ్ళకి అసలే లేదు. వీళ్ళు ఇద్దరు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి నువ్వంటే నువ్వని మాట్లాడుకుంటున్నారు.